సమయంలో కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనమందరము నిత్యము ఎరిగినటువంటి వారమే, కానీ నాకు రాత్రికాల సమయంలో వచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను కొన్ని మాటలను మీ మధ్య పంచుకోవాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపర్లు మనకు చూపినటువంటి మార్గాలు ఏంటి చూడండి. గొర్రెల కాపర్లు అంటే వారు ఎక్కడో పొలములలో మందలను కాసుకుంటున్నటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ విద్య కలిగినటువంటి వారు ఉండవచ్చు, విద్య లేనటువంటి పామర్లుగా ఉండవచ్చు. నేను ఎక్కడికి సూచనగా సాదృశ్యముగా ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులైనటువంటి ఆ శిష్యుల్లో 12 మంది అంటే అపోస్తులైనటువంటి పౌలు కాకుండా మొదటిగా ఏర్పడినటువంటి 12 మంది కూడా ఎవరు కూడా విద్య లేనటువంటి వారే. అందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి వారు. అయినను వారు శ్రేష్టముగా సత్యసువార్తను అందించారు ఆ దినాల్లో. ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించినప్పుడు శ్రేష్టముగా అందరికీ తెలియపరిచినటువంటి వారముగా ఉన్నాం. మనం వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్మి, జ్ఞానము కలిగినటువంటి వారము, ఎంతో కొంత చదివినటువంటి వారము. నీవు నేను ఆ ప్రభు యొక్క జన్మదినము గురించి, మరణ దినము గురించి, పునరుద్ధానం లేచినటువంటి విధానం గురించి ఎవరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా? రాత్రి నా మదిలో మెదిలినటువంటి ఆ మాటలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను. ఇక్కడ చూడగలిగితే ఎందుకు వారు మాదిరికరంగా ఉన్నారు? ప్రభువును కూర్చున్నటువంటి ప్రచురం చేయాలనేటువంటి ఆలోచన గొర్రెల కాపర్లకు ఎందుకు వచ్చింది? నేడు చదువుకున్నటువంటి నీవు నేను, ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఎందుకు ఆ రీతిగా మనము ప్రచురం చేయలేకపోతున్నాం? ఏం చేశారు గొర్రెల కాపర్లు? మొదటిగా చూడగలిగితే ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురం చేశారు. ఆయన ఈ లోకంలోనికి రావడం ఆశ్చర్యకరమే. ఆయన ఆశ్చర్య కార్యములను వారు ప్రచురించినటువంటి వారుగా ఉన్నారు. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, 96వ కీర్తన చూడండి. 96వ కీర్తన చరణము 3వ చరణంలో అంటున్నాడు చూడండి. 96వ కీర్తన 3వ చరణంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. నమ్మనటువంటి వారు అనేక మంది ఉన్నారు. లోకానుసారమైనటువంటి యాత్రలో కొనసాగబడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇదిగో నేడు క్రీస్తు నీ కొరకు జన్మించాడు. బెత్లెహేము అనేటువంటి ఊరిలో ఆయన జన్మించాడు. ఎందుకు జన్మించాడు? ఇదిగో పాపులను రక్షించడానికి ఆయన జన్మించాడు. 2 మొక్కలు నీవు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? పొలంలో గొర్రెలు కాసేటువంటి కాపర్ల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వారు ఆయనను నక్షత్రమును చూసి ఆయనను వెంబడించి ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ప్రచురిస్తున్నారు. నీవు నేను ఎందుకు ప్రచురించలేకపోతున్నాం? ఒకవేళ ప్రచురించేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోతే ప్రచురింపబడేటువంటి వారి ద్వారైనా నీవు పురికొల్పబడాలి. ఆ రీతికైనా నువ్వు ప్రచురం చేయగలిగినటువంటి వాడుగా ఉండాలి. రెండవదిగా గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? ఆయన గుణాతిశయముల గురించి ప్రచురించారు. ఆయన గుణాతిశయములను ప్రచురించినటువంటి వారుగా ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 9లో అంటున్నాడు చూడండి. వచనము 9వ వచనములు అంటున్నాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఒక బాధ్యత కలిగినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను, ఆయన ఆశ్చర్యకరణము క్రియలను ప్రచురము చేసుకున్నటకు ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన ఈ లోకములో జన్మించకముందే ఎవని ద్వారా సత్య సువార్త లోకమునకు అందించబడుతుందో ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ముందుగానే గ్రహించాడు.
ఆ వారిని ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ గొర్రెల కాపరుల యొక్క ప్రాముఖ్యత, గొర్రెల కాపరుల యొక్క ప్రాధాన్యత, ఎవరి గురించి వీరు ప్రచురం చేస్తున్నారు చూద్దాం మనం ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎవరి గురించి వీరు ప్రచురం చేస్తున్నారు? మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనము 5వ వచనములు అంటున్నాడు చూడండి. అందుకు వారు, యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదాయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. ఎక్కడి నుంచి వచ్చాడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యూదయ బెత్లెహేములోనే ఆయన జన్మించాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవు రాజు నీలో నుండి. అల్పమైనటువంటి గ్రామము, కుగ్రామము ఎఫ్రతా బెత్లెహేమా గ్రామము. ఆ గ్రామంలో నుంచే ఆయన జన్మించాడు. ఆయన జననము ఒక ఆశ్చర్యకరణము, ఆయన మరణము కూడా ఒక ఆశ్చర్యకరమే. ఆయన లేఖనముల ప్రకారముగా ఆయన జన్మించాడు, లేఖనముల ప్రకారముగా మరణించాడు, లేఖనముల ప్రకారంగానే సమాధిని ఓడించి తిరిగి లేచాడు. మనము ప్రచురించడానికి ఇంతకన్నా ఎక్కువ అవసరమా? ఈ 3 మాటలు చాలవా మనం ప్రచురించడానికి? అన్యులుగా ఉన్నటువంటి వారు, నమ్మనటువంటి వారు, లోకములో జీవిస్తున్నటువంటి వారికి, అయ్యా నీ పాపములు నా పాపములు, నీ శాపములు నా శాపముల కొరకే ఆయన బాలుడుగా జన్మించాడు. నిండు యవన ప్రాయమైనటువంటి 33.5 సంవత్సరములోనే ఆయన మనందరిని విమోచించి తండ్రి కుడి పార్శ్వమునే నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడని నీవు నేను తెలియపరచలేమా? బోధించలేమా? స్వార్థను ప్రకటించలేమా? గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి అట్టి ఆత్మీయమైనటువంటి స్థితి నీకు నాకు ఎందుకు లేకపోతున్నది? చూద్దాము. 3వ మాట ఏమనంటే ఆయన మరణమును కూడా ప్రచురించారు. మొదటేమో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించారు, ఆయన గుణాతిశయములను ప్రచురించాడు. 3వదిగా ఏమన్నారంటే ఆయన మరణమును కూడా వారు ప్రచురించారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము వచనము 26వ వచనం అంటున్నాడు చూడండి. 26వ వచనం. 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరిచెదరు. ఆయన మరణమును మనమంతా ప్రచురించేటువంటి వారముగా ఉంటాం, ప్రచురపరిచేటువంటి వారముగా ఉంటాం. ఆయన వచ్చు వరకు, మరలా ఆయన రాబోతున్నాడు అనేటువంటి సత్యము విశ్వసించబడినటువంటి మనమందరం ఎరిగినటువంటి వారమే. ఎంతవరకు ప్రచురం చేయమన్నాడు ఆయన? మరలా తిరిగి వచ్చేంత వరకు. గొర్రెల కాపర్లు అదే చేశారు. ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తున్నాం? 2వ మాట చూడగలిగితే ప్రభువును వారు మహిమపరిచారు. మొదటేమో ఆయన ఆశ్చర్యకార్యములను, ఆయన గుణాతిశయములను, ఆయన మరణమును ప్రచురించారు. 2వదిగా వారు చేసిన పని ఏంటంటే ఆయనను మహిమపరిచారు. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త, వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 20వ వచనములు అంటున్నాడు చూడండి. ఆ మాటను 20వ వచనములు అంటున్నాడు చూడండి. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నింటినీ గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారు చూసినటువంటి వాటిని, వారు విన్నటువంటి వాటిని ఏం చేశారు? వెళుతూ వెళుతూ దమ్ముకు వెళ్ళలేదు, వారు ప్రచురము చేసుకుంటూ వెళ్ళారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ మాటలను ఏం చేశారంటే ప్రచురము చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రచురము చేయడం వల్ల ఏమవుతుంది? అందరికీ వినబడి వారి నోట ఇదిగో బెత్లెహేం ఎఫ్రాతా, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు జన్మించాడు. ఈ మాటలు ఎక్కడ చేరినాయి? అంతటా వినిపించి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి, గొర్రెల కాపర్లు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి. అప్పుడు హేరోదులో హృదయంలో ఏమున్నది? రాజు నేను కదా, ఎవరు లోకరక్షకుడు ఎవరో జన్మించాడంట రాజు అని
ఏం చేశాడు? ఒక శాసనం చేశాడు. 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు మొత్తాన్ని సంహరించమన్నాడు. ఆయన రాజులకే రాజు, జీవము కలిగినటువంటి వాడు. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యకరము. కాబట్టి ఆయన ఏం చేశాడు? తండ్రి తనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా ఈ లోకంలో జీవించాడు. ఎవరి కొరకు? సమస్త మానవాళి పాపముల కొరకు. ఇక్కడ ఈయనను మహిమపరుస్తున్నారు గొర్రెల కాపరులు. ఎలా మహిమపరుస్తున్నారు? పరిచర్యలో ప్రభువుని మహిమపరుస్తున్నారు. అందరికీ పరిచర్య చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9:14 అంటున్నాడు. చూడండి ఆ మాటను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము వచనము 14వ వచనములు అంటున్నాడు. చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు. మరియు మీ ఎడల దేవుడు కనబరిచిన అత్యధికమైనటువంటి కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక కలిగిన వారై ఉన్నారు. ఎవరిళ్ళు? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. గొర్రెల కాపరులు విశ్వాసం ఉంచారు కాబట్టి ప్రభు పరిచర్యను, అంటే ఇది యావత్తు ప్రపంచానికి అందాలి, అందరికీ తెలియపరచాలి. రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపముల కొరకై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ వార్త, ఈ శుభవార్త ప్రపంచం మొత్తం చాటించబడాలి. కాబట్టి ఆయన పరిచర్యను ప్రచురం చేస్తున్నారు. పరిచర్యను ప్రచురం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. గొర్రెల కాపరులకు ఉన్నటువంటి ఆలోచన నీకు నాకున్నదా? ఎవరికైనా ఒక్క మాటన్నా మనం తెలియపరచగలుగుతున్నామా? ఒకవేళ నీవు తెలియపరచకపోతే తెలియపరిచేటువంటి వారి దగ్గరికి వెళ్ళిన తెలియపరచమని సెలవివ్వగలగాలి. అటు ఆలోచనలకు ఎప్పుడు వస్తాం మనము? నిజమైనటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడినప్పుడు. అంతేకాకుండా ఆయన నామమునకు తగిన మహిమను వారు చెల్లించారు. ఎందుకంటే ఆయన అధిక స్తోత్రార్హుడు. స్తుతులు స్తోత్రములు ఆయనకు మాత్రమే చెల్లించేటువంటి వాడు. అట్టి ఆపదమునకు యోగ్యమైనటువంటి వాడు ఆయనే. ఈ భూలోకములో ఎవరు లేరు అట్టి ఆత్మీయ కలిగినటువంటి వారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము అంటున్నాడు. చూడండి మాటలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము వచనము 29వ వచనములో అంటున్నాడు. చూడండి ఒక మాటను. యెహోవా నామమును నాకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. పరిశుద్ధ అలంకారం అంటే ఏంటి? మరలా ఇక్కడ స్త్రీలు అనుకుంటారేమో, మేము అలంకరించుకొని రావచ్చు అనుకుంటారేమో. పరిశుద్ధం అంటే మీకు మొన్న ఆదివారం దినములో నేను పునరుత్థాన దినములో చెప్పాను. పరిశుద్ధత అంటే ఏంటి అర్థం? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మాత్రం, అది పరిశుద్ధత. అంటే శుభ్రముగా అలంకరించుకోమని కాదు. నేను ఒక దినాన్ని చెప్తాను. నేను పరమగీతముల గ్రంథంలో నుంచి స్త్రీల యొక్క వాడుక ఏ విధంగా ఉండాలో ఒక దినము నేను జ్ఞాపకం చేస్తాను. ఒక దినము కాదులే కానీ రేపు ఆదివారం నేను చెప్తాను స్త్రీలు ఎలా ఉండాలి సంఘాల్లో. వాటి గురించి నేను ఆ మాటలు తెలియపరుస్తాను. అక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధమైనటువంటి అలంకారం అంటే ఏంటి? నూతన వస్త్రములు ధరించుకోవాలి, శుభ్రముగా స్నానం చేయాలి. ఆయన ఆరాధించేటువంటి వారు పై స్నానము కాకుండా హృదయమైనటువంటి స్నానాన్ని కూడా చేయాలి. అది పరిశుద్ధత. ఆ రీతిగా ఆయన మహిమను అధిక స్తోత్రములు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. అంతే మాత్రం కాకుండా ఆయన నీతి ఫలములను మనము ప్రచురం చేసేటువంటి వారముగా ఉండాలి. అక్కడ అంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10లో అంటున్నాడు. చూడండి ఆ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము వచనము 10వ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 9-10 వచనాలు కలిసే ఉంటాయి. చూడండి ఒకసారి. 9-10 వచనాలు అంటున్నాడు. చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను
వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాం. ఆయన నీతి ఫలములను ప్రచురించాలి. గొర్రెలు కాపర్లు చేశారు. ఆయన అన్నాడు కదా కలువరి శిలువలో, నాలో పాపము ఉన్నదని రూపగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆయన అన్నాడు కదా ఆ మాట. ఆయన యథార్థంగా ఆ మాటను పలికినటువంటి వాడుగా ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించేటువంటి వారుగా ఉన్నారా? కాబట్టి ఆ రీతిగా గొర్రెల కాపరులు ఆయన నీతిని ఫలములను ప్రచురము చేసినటువంటి వారుగా ఉన్నారు. మరి నీవు నేను ఏ రీతిగా ప్రచురము చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం? మూడవ మాట చూడగలిగితే ప్రభువుకి గొర్రెల కాపలు ఏం చేశారంటే స్తోత్రములు చేసినటువంటి వారుగా ఉన్నారు. మొదటిగేమో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురం చేశారు, లేదా ప్రభువును గురించి ప్రచురం చేశారు. రెండవదిగా ఆయనను మహిమపరిచారు. మూడవదేముగా ఆయనకు స్తోత్రము చేసినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ అంటున్నాడు చూడండి, మనము ఆయనకు అధిక స్తోత్రము చెల్లించేటువంటి వారముగా ఉన్నామా? ఎప్పుడు చెల్లిస్తాం మనము? 146వ కీర్తన 146వ కీర్తన వచనము 20వ వచనములు అంటున్నాడు చూడండి ఆ మాటను. 146వ కీర్తన 20వ వచనములు అంటున్నాడు చూడండి ఆ మాటను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి, యెహోవాను స్తుతించండి. చూడండి ఏ రీతిగా ఇంకా సకలములో ఉన్నటువంటి ప్రజలు ఆయన చేసినటువంటి కార్యములు ఎరగనటువంటి వారుగా ఉన్నాడని, ఇంకా వారు కనుగొనలేనటువంటి వారుగా ఉన్నారని ఆయన రాయిస్తున్నాడు. ఆ మాటలు కీర్తనాకారుడు చేత ఆ మాటలు రాయిస్తాడు. ఇంకా సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ఇంకను అందించబడలేదు. ఎప్పుడైతే సర్వలోకమునకు సువార్త అందించబడుతుందో మరలా రెండవ మారు ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆ సమయము ఆసన్నము కాబోతున్నది. అట్టి గడియలు రాబోచున్నవి. కాబట్టి ఇక్కడ రెండవది అంటాడు కదా, ఆయనకు అధిక స్తోత్రము చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు చెల్లిస్తాం మనము? ఆయన నీతి ఫలములను నీవు నేను అనుభవించేటప్పుడు, ఆయన యథార్థమైనటువంటి స్థితిని గురించి నీవు నేను ప్రకటించేటప్పుడు, గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి ఆ విన్నతి నీవు నేను పొందుకునేటువంటి వారముగా ఉన్నామా అని అంటున్నాడు కదా. ఆయన యొక్క అద్భుతాలన్నిటికీ మనము స్తోత్రము చెల్లించేటువంటి వారముగా ఉండాలి. లూకా సువార్త, వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం, వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము వచనము 38వ వచనములో అంటున్నాడు చూడండి ఆ మాటను. 38వ వచనంలో వ్రాయబడినట్టు మాట చూడండి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమ ఉండునుగాక. ఆయనకిష్టులైనటువంటి మనుషులకు కూడా భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. మంచిదే. గొర్రెల కాపరులు ఏ రీతిగా ప్రచురం చేశారు, గొర్రెల ప్రాకారులు ఏ రీతిగా ఆయనను స్తుతించారు, గొర్రెల కాపరులు ఆయనను ఏ విధముగా స్తోత్రములు చెల్లించినటువంటి వారుగా ఉన్నారు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి జన్మించినప్పుడు నీకు నాకేం కలిగింది? ఏం కలిగింది? గొర్రెల కాపర్లకైతే వారికి సంతోషం కలిగింది. మరి నీకు నాకేం కలుగుతుంది? ఇప్పుడు సంతోషమే కలుగుతున్నది. సంతోషించబడినటువంటి నీవు నేను ఎలా ఉండాలి? ఎప్పుడు సంతోషిస్తాం మనము? ప్రభు జన్మించాడు ఈ లోకంలో, మంచిదే, కానీ సంతోషిస్తున్నాం. ఎప్పుడు ఆ సంతోషము? నేను కొన్ని మాటలే మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు కలుగుతుంది ఆ సంతోషము? ఎప్పుడు కలుగుతుంది మనకి? ప్రభువును మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడే సంతోషము.
ఈ లోక పాపముల నుంచి విడిపించబడినప్పుడే సంతోషము ఎప్పుడు కలుగుతుందో నేను కొన్ని మాటలని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము, మొదటి మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో చూడండి అంటున్నాడు ఆ మాట. 11వ చరణంలో అంటున్నాడు చూడండి. 51వ అధ్యాయము వచనము 11వ వచనములు అంటున్నాడు చూడండి. మొదటి మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సహోదరి సహోదరుల ఈ మాటను. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామంటే యెహోవా విమోచించిన వారు ఎవరిళ్ళు? పాపము నుంచి వారు ప్రత్యేకంగా చేసినటువంటి విమోచన అంటే దుర్మార్గమైనటువంటి స్థితి నుంచి విడిపించబడినటువంటి వారే. విమోచించబడినటువంటి వారికి మాత్రమే సంతోషం ఉంటుంది. మొదటి మాట ఏమన్నాడు చూడండి, యెహోవా విమోచించినటువంటి వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష నందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును వారికి తొలగిపోయెను. నీవు విమోచించబడితే దుఃఖము నిట్టూర్పు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ తల మీద ఆయన అభిషేకించబోతున్నాడు. ఆనందము సంతోషముతో నిన్ను నింపబోతున్నాడు. నిజముగా క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? క్రీస్తును కలిగి నీవు నేను జీవించగలుగుతున్నామా? అప్పుడు కదా నిజమైనటువంటి సంతోషం. నామకార్థమైనటువంటి క్రైస్తవ భక్తి జీవితము, పండుగ వాతావరణంలో నీవు నేను ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కానీ క్రీస్తు మొదటిగా నీ హృదయంలో నా హృదయంలో లేకపోతే అది వ్యర్థమైనటువంటి ఆరాధనే కదా. మరి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు మనం భాగస్థులం అవుతున్నాం. మరి ఎలా ఉండాలి ఇప్పుడు మనము? ఒకవేళ ఇప్పుడైనా విడిపించబడకపోతే, ఇప్పుడైనా నీవు నేను లోకమైనటువంటి బంధకాల నుంచి విడిపించబడేటువంటి వారముగా ఉండాలి. రెండవది, ప్రభువును ఆశ్రయించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు వారికి సంతోషం ఉంటుంది. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, దావీదు రాసినటువంటి కీర్తన 5వ కీర్తన చూడండి. 5వ కీర్తన దావీదు రాసినటువంటి ప్రధాన గాయకుడు దావీదు రాసినటువంటి కీర్తన 5 చరణము 11వ చరణములు అంటున్నాడు చూడండి. 11వ చరణములు అంటున్నాడు చూడండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించేది. ఎవరు ఆయన ఆశ్రయించేది? ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయనలో బాప్తిసము తీసుకొని ఆయన శరీరము ఆయన రక్తములో నిత్యము పాలి భాగస్థులయ్యేటువంటి వారు ఆయనను ఆశ్రయించేటువంటి వారు, ఆయనకు సమీపస్తులుగా ఉండేటువంటి వారు. దావీదు అరే ఉన్నాడు, అదే అనుభవాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడేదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీకు సొంత గీతంలో స్తోత్ర గీతంలో వారు చెల్లించేటు నిత్యము వారు ఆనందంలో ఉండేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రం కాకుండా వారు ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు. వారు ఆయన ఎదిగినటువంటి వారు, ఆయన విడిపించినటువంటి వారు, లేదా విమోచించబడినటువంటి వారు, ఆయన ఆశ్రయించినటువంటి వారు ఎక్కడ ఉండాలి? వారు దేవుని సన్నిధిలో ఉండాలి. అదే అంటున్నాడు కదా కీర్తనాకారుడు 16వ కీర్తన 8-9 చరణాలు అంటున్నాడు చూడండి. 16వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన 16వ కీర్తన 8-9 చరణాలు అంటున్నాడు. అక్కడ వారు ఎక్కడ ఉండాలి? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే ఆయన సన్నిధిలో నీవు నేను ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నిలిచి నీవు నేను ఆయనకు స్తోత్రములు చెల్లించినప్పుడు. అంత మాత్రం కాకుండా అంటాడు ఆయన ఉపదేశమును మనం వినాలి ఖచ్చితంగా. ఎవని ద్వారా ఎట్టి మాటలు ఆయన నిందపోతాడో మనం వాటిని శ్రద్ధగా వినాలి. అందుకంటున్నాడు కీర్తనాకారుడు 19వ కీర్తన 8వ చరణంలో అంటున్నాడు చూడండి మాటను. 19వ కీర్తన 8వ చరణములు అంటున్నాడు చూడండి మాటను. 8వ వచనములు అంటున్నాడు చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులారా వెలుగుచుండెను. వెలిగేటువంటి అనుభవాల్లో నీవు నేను ఉండాలి. ఆయన నామమును గొర్రెల కాపులు ప్రచురం చేశారు. రెండవది, నీవు నేను ఎప్పుడు సంతోషముగా ఉంటాము. రెండవది, సంతోషము నీవు నేను ఎప్పుడు కోల్పోతాము? శ్రమల్లో ఉన్నప్పుడు కోల్పోతాము,
ప్రార్థనలో స్థితిలో లేనప్పుడు కోల్పోతాము, నిందలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కోల్పోతాము, బలహీనతలు ఉన్నప్పుడు కోల్పోతాము. లోకరక్షకుడిని నీవు నేను ఎరగనప్పుడు మనము సంతోషాన్ని కోల్పోతాం. నేను వివరించట్లేదు, కానీ సమయం ఎక్కువైంది కాబట్టి నేను వివరించట్లేదు. అంటే శ్రేష్టముగా అందించాలనే ఆలోచన ఉన్నది, కానీ ఒక ప్రీ ప్లానెడ్ ఆఫ్ విధానంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేశాను, కానీ సమయం చాలా ఎక్కువైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి గొర్రెల కాపర్లు చేసినటువంటి పని నీవు నేను ఎందుకు చేయలేకపోతున్నాం? వారు పొలములలో గొర్రెలు మేపేటువంటి వారు, నీవు నేను యోగ్యమైనటువంటి వారముగా ఉన్నాం. ప్రచురం చేయగలుగుతున్నామా? ఒకవేళ ఇప్పటివరకు అటు ఆలోచనలు లేకపోతే, అట్టి తలంపులు లేకపోతే పోయేవారినన్నా ప్రోత్సహించేటువంటి వారముగా ఉండాలి. అందుకే భారంతో ప్రతి సమయంలో ప్రతి నిమిషము వ్యర్థము కాకుండా స్వార్థ ప్రకటించడానికి ఇష్టత కలిగినటువంటి వారముగా భారముగా వెళుతున్నాం. చలిని కూడా లెక్క చేయకుండా సుదూర ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి తలంపుల ప్రకారము సువార్తను ప్రకటించాలి, అందించాలి. ఒకవేళ మా ఆయుష్కాలం తగ్గించబడితే, ఒకవేళ మేము లోకం విడిచి వెళ్ళిపోతే, నీకు అప్పగించినటువంటి పని నమ్మకంగా చేయలేదంటే, ఆ తీర్పులో మేము పాల్గొనేటువంటి వారం ఉండకుండా, సమయం ఉండగానే, గొంతులో ప్రాణం ఉండగానే ఆయనను నిత్యము స్తుతించి మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. మరి అట్టి ఆధిక్యతను నీవు నేను మనమందరము కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలని ప్రభువు పేట ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సీని గారు ఎవరో వచ్చారు చూడండి. చెప్పు.